హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భాగ్యవన్. ముందుగా మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సో ఈరోజు కృష్ణాష్టమి కదా, కృష్ణాష్టమి సందర్భంగా మా ఇద్దరు పిల్లల్ని, మా మాయ పిల్లలు వీళ్ళిద్దరిని నేను ఈరోజు కృష్ణుడు గోపికలాగా అయితే నేను తయారు చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎలా తయారు చేస్తాను అన్నది ఫుల్ వీడియోలో చూడండి. వీడియో అయితే స్కిప్ చేయొద్దు. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను వీళ్ళు ఎలా రెడీ చేస్తాను అన్నది ఈ వీడియోలో మీరు చూసేయండి. ఇప్పుడైతే నేను ఫస్ట్ మా పాపను రెడీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే హెయిర్ స్టైల్ వేసేస్తాను అనమాట. తిన్న హెయిర్ చూసారా ఎంత లాంగ్ ఉందో, అందుకని చెప్పి నేను హెయిర్ లీవ్ చేయను. 2 జడలు అయితే మా పాపకి ఇప్పుడు వేసేస్తాను. నేను హెయిర్ స్టైల్ ఎలాగ వేస్తానో చూడండి. ఎందుకు చుట్టుకో జిందగీకే అట్ట బొమ్మ చీర కట్టుకుంటివి తరణి. హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయింది. హెయిర్ స్టైల్ ఎలాగుందో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా వేసాను. నెక్స్ట్ తనకి రెడీ చేసేసి జ్యువెలరీ అది పెట్టి మొత్తం అవుట్ఫిట్ ఎలాగొచ్చిందో చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మా పాపకి మాయిశ్చరైజర్ రాస్తున్నాను. రెడీ చేయగానే ఫస్ట్ మీ నాన్నకి వీడియో కాల్ చేద్దాం, కొంచెం కంగారు అయిపోతున్నారు. చిన్నపిల్లలతో ఇలా ఉంటుంది చూసారా, మనం చెప్పనవసరం లేదు. ఇంకా ఐలైనర్ పెట్టండి. రెడీ చేసిన తర్వాత అద్దం చూసుకో. బాగానే రెడీ చేస్తున్నానులే. ఇప్పుడు మొత్తం ఇది మొత్తం పోయింది. ఏం పెట్టిన చెప్పు. ఇది లేదు, ఇది పెడతా. ఇది పెడతాను. బాగదు. అచ్చా సర్లే, పింక్ పెడదాం. ఇంకే చాలా బాగుంది. ఇందులో గ్రీన్ కలర్ లేదు, గ్రీన్ ఉంటే గ్రీన్ ఇంకో దాంట్లో ఉంది. కాకపోతే గ్రీన్ కలర్ గుద్దినట్టు ఉంది ఎర్రగా. చూడండి, మా పాపను మేకప్ చేయడం కాదు కానీ మొత్తం అంతా నా డ్రెస్కి అయిపోయింది. ఇప్పుడు మా అమ్మ చూస్తే నన్ను కొడుతుంది. పెద్ద టాస్క్ ఇప్పుడు ఇదే. నవ్వుకు. ఇప్పుడు ఒక సైడ్ బాగా వచ్చింది కానీ ఇంకో సైడ్ ఎలా వస్తుందో. నేను నీ ఐబ్రో ఫిల్ చేస్తున్నాను. ఐబ్రో చించాన్ లాగా అయిపోయింది. చించాన్లా ఏమైపోలేదు.
నువ్వు నీట్గా ఉంటే నీట్గా వస్తాయి. నువ్వే సగం చేయాలి చించర్లాగా ఇంత పడ్డ వేసావు. చిన్న ఐబ్రోస్ ఎలాగుంటే ఇలాగుంటాయి. ఇంత దిబ్బగుంటే అలా చేసావు నాకు. అలాగే అలాగే వేసావు. ఇక్కడ మా పాపకి నేను లిప్స్టిక్ అయితే పెడుతున్నాను. ఫస్ట్ నేను లిప్స్టిక్ పెట్టేటప్పుడు లిప్ బామ్ రాయడం మర్చిపోయాను. సో అందుకే అది కొంచెం డ్రై అయిపోయింది అనమాట. తర్వాత లిప్ బామ్ రాసి దాన్ని మళ్ళీ సెట్ చేశాను. మదర్ అయితే బొట్టు ఏం లేదు. సో అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే ఈ లిప్స్టిక్తో ఇప్పుడు మా పాపకి బొట్టు అయితే పెడుతున్నాను. చూడండి. ఇదేంటో తెలుసా ఫ్రెండ్స్, నాన్సుద్ద అంటారు కదా, దాన్ని ఇలాగా మేము కొంచెం కరగబెట్టి బొట్టు అయితే పెడుతున్నాము. ఇది ఎక్కువసేపు ఉంటుందో లేదో నాకైతే తెలియదు. మా అమ్మ ఉంటుందని చెప్తుంది. సో మా అమ్మ మాట ప్రకారం నేనైతే ఇది పొట్టులా పెట్టేస్తాను. నా నీడ నాకే పడుతుంది. నాకైతే ఈ బొట్టులు పెట్టడానికే చాలా టైం టేకింగ్ అయిపోయింది. చాలా కష్టంగా, అంటే ఎక్కువ టైం తీసుకుందనమాట ఈ బొట్టులు పెట్టడానికి. మొత్తానికి ఈ బొట్లు అయితే పెట్టేశాను. చూడండి, లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. మాకైతే వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు. నెక్స్ట్ ఇక్కడ కొంచెం చిన్నగా పెట్టేసి ఇంకా చున్నీ అయితే వేయలేదు ఫ్రెండ్స్. పానీ వేస్తాను. ఇంకా జస్ట్ ఫేస్ వరకే మేకప్ అయితే అయ్యింది. ఇంకా చాలా ప్రాసెస్ ఉంది, అది ఇంకా కంప్లీట్ చేయాలి. ఇప్పుడైతే మా పాపకి ఓనీ అయితే వేస్తున్నాను. బాగా కనిపిస్తుందా? ఓకే. బాగుందిలే. ఏంటి ఏం చేయాలి? ఒక్క దెబ్బలో కొట్టాలి. ఒక్క దెబ్బలో కొడితే ఎవరిని వీరికి? తాతని. తాతనా? డాడీ అదృష్టం అంతా నీకే. చూడు, ఆఫర్ ఇచ్చింది, తీసుకో. మా పాపని రెడీ చేయడానికి అయితే మాకు చాలా టైం పట్టింది. అంతే కదండి, ఆడపిల్ల రెడీ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడైతే మా అబ్బాయిని రెడీ చేస్తున్నాను. ఫస్ట్ వీడికి పారాణితో స్టార్ట్ చేద్దామని ఫస్ట్ అయితే పారాణి పెట్టేస్తాను వీడికి. మా పాపని రెడీ చేసేటప్పటికే నాకైతే నీరసం వచ్చింది. మా బాబుకైతే ఇప్పుడు పారాని పెడుతున్నాను. నాకైతే ఇలా రెడీ చేయడం నేను ఫస్ట్ టైము. ఎలా రెడీ చేయాలన్నది నాకు అంత ఐడియా లేదు. సో అందుకని చెప్పి నేను యూట్యూబ్లో వీడియోస్ అవి చూసి నేను మా పిల్లల్ని అయితే ఈ విధంగా రెడీ చేశాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ మేకప్ వేసిన తర్వాత ఎలా ఉంటాడో చూద్దాం. నువ్వు ఆల్రెడీ కృష్ణుడే, మాకు తెలుసులే. నేను ఇక్కడ మా అబ్బాయికి ఫౌండేషన్ రాస్తున్నాను. వాడు చాలా అల్లరి పిల్లాడు అనమాట. కానీ అదేంటో కానీ నేను మేకప్ వేస్తుంటే చాలా సైలెంట్గా నా మేకప్ అయితే వేయించుకున్నాడు. వీడికి ఇలా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం అనమాట. అది ఎందుకో ఏంటో మాకు తెలీదు. స్కూల్ నువ్వు కలర్ లేకపోయినా అందగాడు. తుడిపేస్తానేది చూపించు, అక్కడ ఫేస్ చూపించు. చూడు చూడు సరే, బాగుంది. ఎంత బాగున్నావో. ఉండు ఉండు ఉండు. కానీ వాడిని ఎలా రెడీ చేయాలనేది వాడే నాకు డైరెక్షన్ ఇచ్చాడు అనమాట. ఇలా ఇలా చెయ్యాలి, ఇక్కడ ఇలా బొట్టు పెట్టు, ఇలా పెట్టాలి అని చెప్పి. ఓకే. ఆ కిందనా? దాని కింద ఓకే, చూసుకో.
పెట్టకూడదు, మూడు డాట్స్ వస్తాయి. ఇలాగా 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 ఆ, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. నేను అదే చెప్తున్నాను. ఇలా 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 ట్రయాంగిల్ ఇలా పెట్టకూడదా? పెట్టచ్చాము ఇలా. నాకు తెలీదు, నా కొడుకు నాకు చెప్తున్నాడు ఏం చేద్దాం. నేను ఇక్కడ మా అబ్బాయికి తలకు పెట్టడానికి 2 చున్నీలతో అయితే ఇలా ముడేస్తున్నాను. దానికి ఏం పేరు అంటారో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను దాన్ని ఏమంటారో అని. నేనైతే ఇలా 2 చున్నీలతో ముడేస్తున్నాను. రా. ఇలాగ వచ్చేటట్టు కాదు, చంపెత్త నిన్ను. ఇలా పట్టుకో. ఇలాగ వస్తుంది. పట్టుకో. ఇలా కట్టు, దాని తర్వాత అంతే. భూతాల భైరవ. ఏది పింఛమేది? ఏది ఎంతవరకు సరిపోతుంది చూద్దాం. ఓకేనా? డన్. కొంచెం కనిపిస్తుందా? ఓకే. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద. ఎంత రెడీ చేశాడు, నా ఫ్లూట్ ఏంటి? నీ ఫ్లూట్ లేదు. ఎగిరిపోయిందా? ఫైనల్‌గా మా పిల్లల ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. మా పాప ఎందుకు అంత డల్‌గా ఉంది అని చూస్తున్నారా? తనకి ముందు రోజే ఫీవర్ అనమాట. ఫుల్ ఫీవర్ వచ్చింది. కానీ ఇలా గోపికలా రెడీ చేయాలని ఆళ్ళ అమ్మ కోరిక. సో, అందుకని చెప్పి మా పాపని ఇలా రెడీ చేసేటప్పటికి తను ఇంకా నీరసం అయిపోయింది. అందుకని తన ఫేస్‌లో స్మైల్ అన్నది లేదు. లేదంటే తను చాలా యాక్టివ్‌గా ఉంటది. సో, ఫైనల్‌గా మా పిల్లల లుక్ అయితే ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. సో ఫైనల్ గా మా పిల్లల లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉన్నారో కామెంట్ లో చెప్పండి. 12 గంటలకి స్టార్ట్ చేస్తే టైం ఇప్పుడు 3 అయిపోయింది అనమాట. మేము ఫుడ్ ఏం తినలేదు. సో వీటితో పాటే నాకు ఈరోజు టైం అంతా అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ లైక్ చేయండి, చేయండి, షేర్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.